గత ప్రభుత్వం అస్తవ్యస్త పాలనతో వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని మంత్రి పొంగూరు నారాయణ మండిపడ్డారు. నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న పార్కుల జాతరలో భాగంగా 8వ డివిజన్లో 85 లక్షల రూపాయలతో అన్ని హంగులతో పార్కు ఆధునీకరించి పండుగ వాతావరణంలో పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసింది అన్నారు. ప్రజాభిష్టం మేరకు మా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అభివృద్ధి సంక్షేమ రెండు కళ్ళగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పార్కులను అభివృద్ధి చేశారని తెలిపారు. గత ప్రభుత్వం అస్తవ్యస్త పాలనతో వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని మంత్రి పొంగూరు నారాయణ మండిపడ్డారు. నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న పార్కుల జాతరలో భాగంగా 8వ డివిజన్లో 85 లక్షల రూపాయలతో అన్ని హంగులతో పార్కు ఆధునీకరించి పండుగ వాతావరణంలో పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసింది అన్నారు. ప్రజాభిష్టం మేరకు మా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అభివృద్ధి సంక్షేమ రెండు కళ్ళగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పార్కులను అభివృద్ధి చేశారని తెలిపారు. నెల్లూరులో ఈ రాష్ట్రంలో డెవలప్తో పాటు నెల్లూరులో కూడా జరిగే డెవలప్మెంట్ గురించి అందరికీ తెలిసిందే. అనేక కార్యక్రమాలు ఈరోజు నెల్లూరులో టేకప్ చేశాం. ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటిల్లో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ 2014-19 ఏదైతే మేము ఇచ్చామో అది గత ప్రభుత్వం పక్కన పెట్టినా మళ్ళీ ఈ ప్రభుత్వం రంగాన్ని దాన్ని టేకప్ చేసాం. ఇవన్నీ కూడా జూన్ జూలైకి అయిపోతున్నాయి. దోమల్లే నగరం చేయడానికి ఏదైతే యూజీడీ తెచ్చాం 550 కోట్లు 14-19లో, ఆ మిగిలిపోయిన వర్క్ని టేకప్ చేశారు. దాన్ని కూడా రాబోయే 4-5 నెలల్లో దాన్ని కూడా కంప్లీట్ చేసి ప్రతి ఇంటి నుంచి డ్రైనేజీ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దుమ్ములేని నగరం చేయటం కోసంగా ఎండ్ రోడ్స్ చాలా చక్కగా అన్నీ జరుగుతున్నాయి. అన్ని రోడ్లు స్టార్ట్ చేశారు. అదేవిధంగా గ్రీనరీ అంటే ఎండ తాపత్రయాన్ని తగ్గించడానికి ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు వేసే విధంగా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసి ఈరోజు దాదాపు అన్ని వార్డులలో వేస్తున్నారు. అదేవిధంగా 2017లో వచ్చిన తుఫానుతో నెల్లూరు నగరం సగం మునిగిపోతే అటువంటి పరిస్థితి మళ్ళా రాకూడదని 50 కోట్ల రూపాయలతో డ్రైన్స్ అన్నిటిని యాక్చువల్గా రెనోవేట్ చేసి వాటికి 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేస్తున్నారు. అదేవిధంగా స్కూల్స్ 15 స్కూల్స్ని టేకప్ చేసి 15 స్కూల్స్ని విఆర్ఐ స్కూల్ మోడల్లో చేస్తున్నాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు. అదేవిధంగా చక్కగా ₹2కి 20 లీటర్లు ఇచ్చే ప్రాజెక్ట్ని 2014-19లో తెస్తే ఎన్టీఆర్ సుజల గత ప్రభుత్వం ఆపేసింది. దాన్ని కూడా యాక్చువల్గా టేకప్ చేసి 3 లక్షల లీటర్లు పర్ డే నెల్లూరు సిటీలో ప్రజలకు అందించే విధంగా ప్రోగ్రాం జరుగుతుంది. వీటితో పాటు ప్రజలు కోరుకునేది పార్కుల కోసంగా 50 పార్కులు నెల్లూరులో టేకప్ చేసాం. 1, 2 కాదు, 50 పార్కులు టేకప్ చేసాం. అందులో 45 పార్కులు అయిపోయినాయి. ఈరోజు ఇది చూస్తే ఈ పార్కుని చాలా చక్కగా తయారు చేసి రియల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఇంత బాగా తయారు చేసిన ఎక్స్పెక్ట్ చేయాల. ఒకప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్థలం అంతా భయంకరంగా ఉండింది. ఆ రోజు ఇక్కడ ఉన్న ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాకు ఒక మంచి పార్క్ చేసి పెట్టింది సార్, చుట్టుపక్కల ఉన్న పిల్లలకి ఆడుకోవటానికి ఉంటుంది, వాకింగ్ చేయడానికి ఉంటుంది అంటే వెంటనే ఆ రోజు శాంక్షన్ చేయటం, దాన్ని చాలా 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 బాగా చేశారు. వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నారు. 50 పార్కులు 45 పూర్తయినాయి. మరొక 5 పార్కులు కావాలి. అందులో ఒక పార్కుని అడ్వెంచర్ పార్క్గా ట్రై చేయాలని, ఒక పార్కుని వాటర్ స్పోర్ట్స్ పెన్నా నది పక్కనుండే ఏదైతే పార్క్ ఉందో రంగనాయకులపేట పక్కన ఆ పార్కుని వాటర్ స్పోర్ట్స్ గాను, అదేవిధంగా ఇప్పుడు డంప్ యార్డ్ తీసేసి దాన్ని యాక్చువల్గా ఏంటంటే అడ్వెంచర్ పార్క్ గాను చేయటానికి యాక్చువల్గా కన్సల్టెంట్కి ఇచ్చాను. వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అది పూర్తి అయిపోతే సిటీకి ఒక అడ్వెంచర్ పార్క్ పిల్లలు ఆడుకోవటానికి, ఎంజాయ్ చేయడానికి, అదేవిధంగా వాటర్ స్పోర్ట్స్ చేయడానికి కూడా వస్తుంది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలున్నా, అదేవిధంగా ఫైనాన్షియల్గా మోస్ట్ ఇండిసిప్లిన్గా చేసిన గత ప్రభుత్వం
ఆర్థిక వ్యవస్థని అస్తవ్యవస్థగా తయారు చేసిన ఈ ప్రభుత్వం రాగానే ఈ ఆర్థిక వ్యవస్థని ముఖ్యమంత్రి గారు ఇయర్ బై ఇయర్ యాక్చువల్గా దాన్ని ఖజానాని ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వస్తూ గత ప్రభుత్వం చేసిన అప్పులు కడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇస్తూ ఈరోజు మరొక పక్క సంక్షేమాలు ఏదైతే సంక్షేమాలు ఎలక్షన్ ముందు చెప్పామో మాట తప్పకుండా అటు పెన్షన్స్ కావచ్చు, రైతులకు ఇచ్చే రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా తల్లికి వందనం కావచ్చు, ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ముందుకు పోతున్నాం. నేను ఒక్కటే నెల్లూరు ప్రజలకి, నెల్లూరు కాన్స్టిట్యున్సీ ప్రజలకు, సిటీ ప్రజలకు చెప్పేది, కొద్ది రోజులు ఓపిక పట్టండి. మీకు ఏదైతే మాట ఇచ్చామో దానికంటే డబుల్గా నెల్లూరు సిటీకి ఎందుకంటే 50 పార్కులు టేకప్ చేస్తాను నేను చెప్పలా. ఏదైతే నెల్లూరు సిటీలో పారుతున్న డ్రైన్స్ ఏదైతే ఉండో 50 కోట్లు తెచ్చి పెడతానని నేను చెప్పలా. ఎండ్ రోడ్ వేస్తాను నేను చెప్పలా. ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు వేస్తాను నేను చెప్పనుగా. కానీ ప్రజలకు అవసరం, ఒక సిటిజన్స్కి ఏం కావాలో అవన్నీ, ఒక మున్సిపాలిటీలో ఏం కావాలో అవన్నీ ఐడెంటిఫై చేసి అధికారులకు ఆదేశించేస్తున్నాం. ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది, కొద్ది సమయం ఓపిక పడితే ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో అంతకంటే ఎక్కువ చేస్తాం. ప్రతి ఒక్కరికి నెల్లూరులో ఉన్న పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కంటి పరీక్షలు చేసి, అటు సర్రేపల్లి కెనాల్ కావచ్చు, పెన్నారివర్ కెనాల్ కావచ్చు, జాఫర్ కెనాల్ కావచ్చు, గాంధీ గిరిజన కెనాల్ కావచ్చు, అదేవిధంగా ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి చూసి వాళ్ళందరికీ అద్దాలు ఇచ్చేటట్టుగా, అవసరమైతే ఆపరేషన్లు చేసేటట్టుగా ఒక ప్రోగ్రాం తయారు చేశారు. దానికి యాక్చువల్గా నెలకి 500 వారానికి 500 మంది తగ్గండా, నెలకి 2000 మందికి తగ్గండా ఈరోజు చూస్తున్నారు. సంవత్సరానికి 24,000 మందిని యాక్చువల్గా కంటి పరీక్షలు చేసేటట్టుగా, అదేవిధంగా డెంటల్ పరీక్షలు కూడా చేసి వాళ్ళకి కావాల్సింది ఏదైనా ఉంటే చేసే విధంగా చేశారు. నిజంగా వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నేను ఇప్పుడే యాక్చువల్గా ఈ యొక్క డివిజన్లో, అది 6వ డివిజన్ కదా, 8వ డివిజన్లో నేను కొంతమందికి యాక్చువల్గా ఎవరికైతే కంటి చూపుకి అద్దాలు ఇవ్వాల్సి వచ్చిందో నేనే పర్సనల్గా అక్కడ పోయి ఇచ్చి రావడం జరిగింది. వాళ్ళని కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. మార్కాపురం దగ్గర జరిగిన ఘటన నిజంగా చాలా బాధాకరం యాక్చువల్గా. దానికే ఈరోజు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో కూడా డిస్కస్ చేసి 5 లక్షలు ఇమీడియట్గా యాక్చువల్గా వాళ్ళకి అనౌన్స్ చేయడం కూడా జరిగింది. క్యాబినెట్లో ఉన్నప్పుడే ఇద్దరు మంత్రులను యాక్చువల్గా, అదేవిధంగా అధికారులను యాక్చువల్గా అక్కడికి పంపించారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన సహాయక చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది.